సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో హైందవ సోదరుల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్రను నిర్వహించారు. ఈ శోభయాత్ర రామాలయ దేవాలయం నుంచి ప్రారంభమై వరల్డ్ రోడ్లో ఉన్న సరస్వతి అమ్మవారి గుడి దగ్గర వరకు శోభయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం గురించి ప్రధానంగా హిందూ స్త్రీలు తెలుసుకోవాలని రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అధినేత అమోఘ దేశపతి పిలుపునిచ్చారు. కుటుంబంలో స్త్రీలు సనాతన ధర్మం గురించి తెలుసుకుని తమ తర్వాతి తరం పిల్లలకి సనాతన ధర్మాన్ని బోధిస్తే హిందుత్వం శాశ్వతంగా కొనసాగుతుందని తెలిపారు. మీసాలు తీసుకొని గడ్డం పెంచుకుంటా గంతే కదా, ఏమున్నది మార్త అయిపోతుంది కదా, లేకపోతే నా ప్రాణం పోతుందని మీ నాయన వాళ్ళ నాయన అనుకున్నాడా? అనుకుంటే ఈ రోజు మనం ఉంటుండేనా? వాళ్ళందరికి మనం ధన్యవాదాలు చెప్పన్నా వద్దా? వాళ్ళందరూ అంత గట్టిగా ఆ రోజు నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మనం ఈ కాషాయ జెండాలు పట్టుకొని గజ్వేల్ నడి బొట్టు మీద నిలబడి మాట్లాడగలుగుతున్నాం. అవునా అన్న? కానీ ఇప్పటికీ ఇది సరిపోదన్నా. అన్న మనం మాట్లాడుతూ ఉంటాం మనకు స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1947. కానీ ఎప్పటి నుంచి యుద్ధం మొదలైంది? 1857 మొదటి స్వాతంత్ర తిరుగుబాటు జరిగింది. కానీ మనందరికి తెలియదు అదేంటంటే మనం దాన్ని మన పుస్తకాలలో ఏం చదివినాం? మనం సిపాయిల తిరుగుబాటు, మందుగుండ్లకు కొవ్వు పూసిర్రు, అందుకోసం అని చెప్పి సిపాయిలు తిరుగుబడ్డరు అని చెప్పి దాన్ని తొక్కేసిర్రు. కానీ అన్న మీరు ఎప్పుడన్నా విన్నారన్న ఒక మాట మిమ్మల్ని అడుగుతా, అందరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మనం పుస్తకాలు రాస్తా ఉంటాం కదా, పుస్తకాలు రాస్తుంటారు కదా, ఆ పుస్తకాలు రాసేది ఎప్పుడన్నా పుస్తకం ప్రింట్ అయిన తర్వాత దాన్ని ఒకవేళ అటో ఇటో ఉంటే ఏం చేస్తారు? బ్లాక్ చేస్తుంది గవర్నమెంట్, దీన్ని ఎవరు బయటకు తీసుకురావద్దు, అంతే కదా. కానీ ఒక మహావీరుడు తన పుస్తకం మొదలు పెట్టిండకంతే ప్రింట్ చేయకముందే ఇది పబ్లిక్ లకు రావద్దు అని చెప్పేసి బ్యాన్ చేసిర్రు. ఎవరు తెలుసా మహావీరుడు? ఎవరు తెలుసా? వీర సావర్కర్. ఆయన 1857 తిరుగుబాటు గురించి పుస్తకం రాసిండన్న. ఆ పుస్తకం రాస్తే బ్రిటిష్ వాళ్లకు వణికింది, కిందికి వెళ్ళి మీ దాకా. ఎందుకు వణికింది? ఆయన రాసినటువంటి పుస్తకం వేరే భాషలలో తర్జుమా అయితే అప్పటి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటే జర్మన్ సైనికులందరూ ఆ పుస్తకాల్లో అక్షరాలని చదివి బ్రిటిష్ వాళ్ళ మీదకి రండి అని చెప్పేసి తిరుగుబాటు చేసిర్రు. అరే బ్రిటిష్ ఇక్కడ భారతదేశ బోర్డు పుస్తకం రాస్తే జర్మన్ వాళ్ళే ఎంత పోయిర్రంటే భారతీయులు ఇంకెంత పోతారు? అట్లాంటి దాడులు చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లకు కాకుండా మెంటల్ హాస్పిటల్లకు పంపిస్తున్నా వాడు బయటకు వచ్చి యథేచ్ఛగా తిరుగుతున్నాడంటే మన చాతగానితనం కాదన్నా. ఈ రోజు కాకపోతే రేపటికి మారుతాడేమో. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేసి నా ధర్మం చెప్పింది కదా, పోని అనుకుంటా ఉన్నాం. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉన్నదన్న. ఆ రోజు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ట్రైన్లలో ఎవరి తలకాయలు వచ్చినాయి? కాగా హిందువుల తలకాయలు వచ్చినాయి. హిందువుల ఆస్తులు మొత్తం మాయే అని చెప్పి తీసుకున్నారు. మనుషులను మాత్రం తలకాయ ముండాన్ని వేరు చేసి ఈ దేశానికి పార్సల్ చేసారు. మరి ఈరోజు ఒకవేళ హిందువులు తక్కువైతే ఏమైతుందయ్యా? అందరం భారతీయులమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఏమైతుంది? భారతదేశాన్ని మరో పాకిస్తాన్ గానో, ఆఫ్ఘనిస్తాన్ గానో, బంగ్లాదేశ్ గానో చూడాలనిపిస్తా ఉన్నదా? మీకు అనిపిస్తున్నదా అన్న? మన గొంతులు లేస్తలేవు కాబట్టి తొక్కి పడేస్తున్నారు. రాజ్యాంగ పరంగా మాట్లాడొచ్చు మేము, కానీ మీరు మాట్లాడొద్దు. రాజ్యాంగ పరంగా మేము మా యొక్క విద్యార్థులకి మా మత బోధనలు చేసుకోవచ్చు, కానీ మీరు భగవద్గీత రామాయణాన్ని నేర్పొద్దు. ఎందుకు నేర్పొద్దన్నా? ఎందుకు నేర్పొద్దంటే భగవద్గీతలో రామాయణంలో మనకు చెప్పింది తొక్కి పెట్టిర్రు. ఏం చెప్పిర్రు? మనకు క్షాత్ర ధర్మాన్ని చెప్పిర్రు.